వెల్కమ్ బ్యాక్. నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో నేతలు మాట్లాడుతూ ఆవిర్భావ వేడుకల్లో వాళ్ళ ప్రసంగాలు చూసినట్లయితే ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు, ఒక పాలనపై మరో పాలనకు సంబంధించిన నేతల విమర్శలు అనేది మనకు క్లియర్గా కనిపించాయి. అయితే ఆగమైనటువంటి ఆర్థిక వ్యవస్థను, టోటల్గా వ్యవస్థనే గాడిలో పెట్టే పనిలో ప్రస్తుతం ఉన్నాము. 2047కు $3 ట్రిలియన్ టార్గెట్గా మేము పనిచేస్తున్నాము, ఆ విధంగా అడుగులేస్తున్నాం, మీ మద్దతు మాకు కావాలి అని చెప్తూ గత ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి విమర్శ అని మనం అనుకోవచ్చు. అంటే ఆ 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు, నాశనం పట్టించారు అన్న విధంగా మాట్లాడారు. మరోవైపు బీజేపీ అంటోంది అంటే భాజపాతోనే ఇక తెలంగాణ అభివృద్ధి అనేది సాధ్యం, నీళ్ల పేరుతో వేల కోట్ల దుర్వినియోగం చేశారు, మాతోనే అభివృద్ధి సాధ్యం అని అంటున్నారు. మరోవైపు ఈ 3 ఏళ్లే వచ్చినటువంటి ఈ 18 నెలల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది, ఖచ్చితంగా అధికారం మాదే, మా పాలనే బెటర్గా ఉండే అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నుంచి కూడా చూస్తున్నాం. అసలు ఈ 11 ఏళ్లలో 9.5 ఏళ్ళు అటు బీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం 18 నెలలుగా కాంగ్రెస్ను మనం చూస్తున్నాం. ఈ 11 ఏళ్లలో తెలంగాణ తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా నాశనం అయిపోయినంత పరిస్థితి ప్రస్తుతం తెలంగాణకు ఉందా? అంత వెనకబడిపోయామా? ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఎటువంటి అభివృద్ధి ఉంది? ఎంత అప్పు ఉంది? వీటన్నిటిపైన మాట్లాడదాం. ఈ 11 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి 9.5 ఏళ్ళు వాళ్ళు, 18 నెలల వీళ్ళ పాలన. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లింగం యాదవ్ గారు, నిజంగా అంత అస్తవ్యస్తం అయిపోయిందా తెలంగాణ? అంటే కొన్ని రోజులకు ముందు తెలంగాణకు సంబంధించిన ప్రొజెక్షన్ ఎట్లా అంటే మొన్ననే పుట్టినటువంటి రాష్ట్రం అయినా కూడా అభివృద్ధిలో దూసుకుపోతోంది, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది, టాపర్ అన్నటువంటి ఏదో విద్యా సంస్థల ర్యాంకుల్లాగా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్నటువంటి కొన్ని నివేదికలు, అంటే నీతి ఆయోగ్ ఇచ్చినా లేకపోతే కొన్ని రికమెండేషన్స్ చూస్తే ఈవెన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ చేశారు. ఇటువంటివి విని 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 ఇప్పుడు అసలు ఏమీ లేదు అన్నటువంటిది వినాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. అంత దారుణమైన స్థితిలో ప్రస్తుతం తెలంగాణ ఉందా? గుడ్ మార్నింగ్ అండి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఆనాడు ఆ 60 సంవత్సరాల తెలంగాణ కళని కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆనాడు ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంతా కూడా ఏ విధంగా అస్తవ్యవస్థ అయింది అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నీళ్ల పేరు మీద ఏ విధంగా దోసుకున్నారు వాళ్ళు. వాళ్ళ కాళేశ్వరం పేరు మీద వేల కోట్ల అవినీతి, అంటే ఒక కాళేశ్వరనే కాదు, విద్యుత్ కొనుగోలు అవినీతి, ఫోన్ టాపింగ్, గొర్రెల స్కాము, చేపల స్కాము, అదే విధంగా అంటే కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్మును ఇవాళ కల్వకుంట్ల కుటుంబం, వాళ్ళ యొక్క ఫ్యామిలీ, బినామీలు భూముల పేరు మీద ఏ విధంగా దోసుకుర్రో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఉద్యోగుల పేరు మీద ఆనాడు ఉద్యోగులు తెలంగాణ వస్తే యువకులు ఉద్యోగులు వస్తున్నారు. మరి 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఫ్యామిలీలో కొలువులు వచ్చినాయి తప్ప తెలంగాణ యువతకు కొలువులు రాలేదు. అంటే 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి గురించి కాకుండా కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి జరిగింది తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి గాని బాగోగులు గాని 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన జరగలేదు. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అనే నినాదంతో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ మీరు చూస్తే అంటే ఈ ప్రజాప్రభుత్వం యొక్క కమిట్మెంట్ కనుక మనం గమనిస్తే దాదాపు సంవత్సరాల కాలంలోనే అంటే ఎవరు చేయనటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, పెట్టుబడులు ఇవన్నిటి కూడా ఈ తెలంగాణ పునర్నిర్మాణం ఏదైతే 10 సంవత్సరాలుగా ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం,
పర్యావరణ విధ్వంసం జరిగిందో అవన్నీ కూడా పునర్నిర్మించుకుంటూ ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒకవైపు రైతులని ఇవాళ మీరు చూసిరు, ఎవరు చేయనటువంటి దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఉంది. అంటే లింగం యాదవ్ గారు, రైతు భరోసాకు సంబంధించి పడలేదు, అది పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రుణమాఫీకి సంబంధించి కూడా పలు విమర్శలు మీరు ఫేస్ చేస్తున్నారు. అంటే అన్నటువంటి రుణమాఫీ లెక్కెంత, మీరు చేసింది ఎంత అన్నటువంటిది అటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శ. అయితే ఒకసారి మీరు ఏదైతే అన్నారో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ క్రమంలో చూస్తే అంటే 2014 పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు అంతే తలసరి ఆదాయం ఉందా? అండ్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంతే ఉన్నాయా? రాష్ట్ర ఆదాయం 2014 ఏ విధంగా ఉందో అలాగే ఉందా? విద్యుత్కు సంబంధించి మిగతా అంశాలన్నింటికి సంబంధించి కూడా డెవలప్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అవేం చెయ్యలేదా అనేది క్వశ్చన్. ముందుగా మనం తెలంగాణ చరిత్ర గానీ హైదరాబాద్ చరిత్ర కూడా అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటది. నేనేమంటున్నా అంటే ఇవాళ హైదరాబాద్ అనేది తెలంగాణ అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక కేటీఆర్ ఐటీ మినిస్టర్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది కదండి. తెలంగాణ అనేది ఒక సిరీస్ ఆఫ్ ప్రాసెస్, అంటే ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఆనాడు నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఐటీకి ఫౌండేషన్ వేస్తే ఆ తర్వాత సక్సెసివ్ గా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గాని, అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గాని ఇవాళ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పీవీఆర్ ఎక్స్ప్రెస్, అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా అదే విధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా గ్రోత్ కారిడార్ లో భాగమైంది. ఇవాళ కేటీఆర్ ఒకసారి హైదరాబాద్ నుంచే మాట్లాడేందుకు కాలర్ ఉన్నారండి, పబ్లిక్ కాల్స్ కూడా పెట్టాం మనం. వీరారెడ్డి గారు, వీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి వీరారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్న పెద్దలిద్దరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. హలో, చెప్పండి. చెప్పాక కార్యక్రమం పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు మీ కార్యక్రమం ఫాలో అవుతుంటా. హలో వీరారెడ్డి గారు, మీ వాయిస్ వినిపిస్తోంది, చెప్పండి వీరారెడ్డి గారు. మేడం, మీరు ఈరోజు పెట్టిన డెబిట్ వెళ్ళి తెలంగాణ అస్తవ్యస్తం అని పెట్టారు కదా. అవును, అంత అస్తవ్యస్తం అయితే ఏం కాలేదు మేడం, బాగానే ఉన్నది. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో మీరు చూడండి ఎంత డెవలప్ అయిందో, అన్నిట్లో ఎంత గ్రోత్ ఉందో మీరే చెప్పండి. మీరు అన్నంత అస్తవ్యస్తం అయితే కాలేదు నా ఉద్దేశం. ఓకే, రైట్, థ్యాంక్ యూ వీరారెడ్డి గారు. ప్రజలైతే తెలంగాణ అస్తవ్యస్తమైందని అనుకోవట్లేదు. లింగం యాదవ్ గారు, నేను ఏమంటున్నా, నేను అనేది అదే అండి. అంటే నేను ఇప్పుడు తెలంగాణ 10 ఏళ్లుగా ఫ్యామిలీ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ ఆనాడు 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వెలుగు తీస్తుంది. ఇవాళ తెలంగాణని, అందుకే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏమంటున్నారండి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఇవాళ హైదరాబాద్ అంటే ప్రపంచానికి ఒక పెట్టుబడుల నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయట పెడుతూ దాదాపు 7.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిన ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం అవన్నిటిని కూడా, అందుకే చెప్తున్నాం, పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 అనే నిదానంతో ముందుకెళ్తుంది. ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ కూడా తీసుకుందామండి ఈ 10 ఏళ్ల పాలనకు సంబంధించి. ఎందుకంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, ఊళ్ళకు సంబంధించి మాట్లాడుకున్నా కూడా పలు సందర్భాల్లో సెంట్రల్ నుంచి కూడా కేంద్రం నుంచి చాలా రకాల అవార్డులు పొందారు. మరి ఈ క్రమంలో తెలంగాణ అస్తవ్యస్తమైంది, గ్రామాలను పట్టించుకోలేదు, ఇటువంటివి అంటే ఓన్లీ ఒకవేళ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ వరకే చూడాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే మిగతా పల్లెలు గ్రామాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా, డిస్ట్రిక్ట్ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. ఇది ఒక మంచి సందర్భం. 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 2 ప్రభుత్వాల యొక్క పరిపాలన వేరు వేసుకుంటే అర్థమైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏ ఆశలతోనే తెలంగాణ యోధులు, తెలంగాణ వీరులు, తెలంగాణ త్యాగదనులు పోరాటం చేసి సాధించుకున్నాము. ఆ యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకున్నామా, చేరినామా అన్న విషయం బేరీజు వేసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద అంటారు, మేము కూడా బీఆర్ఎస్ మీద అంటున్నాం. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు గొప్పలు చెప్పుకునేటువంటి ఒక పరిస్థితిలో ఈ యొక్క 9.5 సంవత్సరాలకి ప్రజలు ఎందుకు దించేసినారు, అది కూడా ఆలోచించాలి. వాళ్ళు గొప్పలు చెప్పడం కాదు, ఎందుకు ఇంత చేసిన తర్వాత కూడా
ఇన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ పాపులర్ స్కీమ్స్ అన్ని కూడా కొన్ని అట్రాక్టివ్ స్కీమ్స్ అప్లై చేసిన తర్వాత కూడా ఓడిపోయినారు. ఎక్సెప్ట్ హైదరాబాద్ 15 సీట్లు, మిగతా అక్కడక్కడ గెలవడం పెద్ద విషయం కాదు. సో ఆ పార్టీ కూడా ఇవాళ గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. ఇక్కడ నుంచి పడితే అమెరికా దాకా చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆలోచించాలి. వచ్చిన తర్వాత 1/3 ఆఫ్ ది టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే టెన్యూర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ ట్రాక్ మీదకి ఎక్కలే కాంగ్రెస్ సర్కార్. ఇది మీరు ఆత్మపరిచయం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రంగంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాడిన పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది ప్రభుత్వం ద్వారా. విద్యా వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయింది, వైద్యం మొత్తం కొలాప్స్ అయిపోయింది. విద్యా వ్యవస్థలో చూస్తున్నాం మనం. డిగ్రీ కాలేజ్ మొత్తం అబ్స్టైన్ చేసినారు, బైకాట్ చేసినారు, కండక్ట్ చేయకుండా, కనీసం చర్చలు పిలిచేంత ధైర్యం లేకుండా. రండి బైకాట్ చేయొద్దు, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, మేము కోఆపరేట్ చేస్తాం కదా, ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి చర్చ చేయలేదు. ఎగ్జామ్స్ అన్ని కూడా టైం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ చైర్మన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు ఏవో టాపిక్ తీస్తే ముఖ్యమంత్రి గారు పిలిపించినారు, మేము ఇస్తాం చెప్పి కూడా 1 month అయ్యారు. అనేక 9,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఇప్పుడు గెలుపోటములు అనేది అంటే వాళ్ళకు వచ్చిన ఓట్ పర్సెంటేజ్ షేరింగ్ అవి చూసినా కూడా అంటే పూర్తి స్థాయిలో అసలు పూర్తిగా వ్యతిరేకించినట్టు మనకేం కనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం, కానీ ఇంత తేడా 100 సీట్లు 101 సీట్లు 103 సీట్లు వాళ్ళకు ఉండే అందరినీ కలుపుకోగా మొత్తంగా కూడా ఇట ఫాల్ అండ్ అవుట్ 39 సీట్స్, మళ్ళీ ఇంకా 10 మంది వెళ్ళిపోతా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఆలోచించారు. పొరపాట్లు జరిగి ఉంటే జరిగిన మార్పుని మేము అడ్మినిస్ట్రేషన్ లో దృష్టి పెట్టలేదు, ఫ్యామిలీ మీద పెట్టినంత, సెక్రటరియట్ కు రాలేదు, జనరల్ ఫామ్ హౌస్ నడిపించిన, అహంకారంతో వ్యవహరించడం, ఇవన్నీ అడ్మిట్ చేస్తే కనీసంగా కూడా ప్రజలు క్షమించే. శ్రీనివాస్ గారు మీరు ఒక మాట క్లియర్ గా చెప్పండి. అంటే ఇన్ని రోజుల వరకు కూడా తెలంగాణ ముందు వరుసలో ఉంది, ఆదాయార్జన కావచ్చు, ఎర్నింగ్లో కావచ్చు, వీటిల్లో ఈవెన్ దేశానికి ఇచ్చేటువంటి అమౌంట్లో కూడా పర్సంటేజ్ లెక్కల్లో ఈ మధ్య కూడా మన కాంగ్రెస్ కూడా చెబుతున్నటువంటి మాట, లైక్ మనం ఎంతైతే సెంట్రల్కి ఇస్తున్నామో అంత ఇక్కడికి రావట్లేదు, అంత పర్సంటేజ్ మనకు రావట్లేదు అని చెబుతున్నటువంటి మాటలు చూస్తున్నాం. సో ఈ క్రమంలో మనం ఈ మధ్య కాలంలో అసలు ఏం లేదు, తెలంగాణ మొత్తం దివాలా తీసినట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అన్నటువంటి ప్రొజెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. నిజంగా అటువంటి పొజిషన్లో ఉన్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు దానం చేసినామంటే లేకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే కళ్ళ పెరిగినట్టు ఉండాలి, బాకీలు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడే అమౌంట్ ఇక్కడనే జనరేట్ చేసి ఇక్కడనే ఇన్కమ్ పెరిగేటట్టు ఇంకా ఉపాధి కల్పించే ప్రయత్నం సర్కారు చేయాలి. ఎందుకు బాకీలు పెరిగినాయి? గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళు. ఒకే ఘాటున ఆ పార్టీ చెప్పుకునే సర్కారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకే ఘాటున మేము మొత్తం కూడా 20,000 కోట్లు 23,000 కోట్లు దానం చేసాం. దానం చేయడం ఒక్క నిమిషంలో అయిపోతే మొత్తం 7 లక్షల కోట్లు కూడా పనిచేయచ్చు. వాట్ అబౌట్ ఎర్నింగ్స్, ఇన్కమ్ ప్రజలకి పెరిగే విధంగా మీ ఆలోచన ఏమున్నది? సర్కారు అడుగుదాం, వాళ్ళ సమాధానం తీసుకుందాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అటు నరేష్ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్ లో. బట్ అంతకన్నా ముందు ఒక్క నిమిషం, ఒక హాఫ్ ఎ మినిట్ మాట్లాడండి. ఈ మధ్య వారం రోజులుగా ఒక స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం మన పేపర్లో. కవిత గారు సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి అంటే, ఇంతకాలం 9.5 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ సామాజిక న్యాయం చేయలేనట్టే కదా. ఆ విషయాలు మొత్తం కూడా వారి ద్వారానే వస్తుందంటే డెఫినెట్ గా వాళ్ళలో కూడా లోపం జరిగింది. సిమిలర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఓకే, నరేష్ గారు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు, వారి వాయిస్ తీసుకుందాం. నరేష్ గారు మీది వర్షన్ తీసుకుంటా, బట్ పబ్లిక్ కాల్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి. యాదాద్రి నుంచి బాలరాజు గారు కాల్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి బాలరాజు గారు. నమస్తే అండి బాలరాజు గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం ఏం లేదు మేడం, బాలరాజు గారు నాకు వాయిస్ అర్థం అవ్వట్లేదు, మేబీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టున్నది, ఒకసారి మళ్ళీ చెప్పరా? అదేనండి, ఇప్పుడు చేసే పరిపాలన అనేది ఇక్కడ కొంచెం మంచిగానే ఉన్నదండి, మంచిగా అనిపిస్తుందండి. లేకపోతే ఏంటంటే ఫోన్ అండి మాట్లాడుతూ అందరూ చేసే పనులకు అడ్డం పడుకుంటా వాళ్ళని చేయకుండా అడ్జేస్తారు మేడం వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా పని చేయడానికి అది లేదు, నాకు పెన్షన్ కూడా వస్తలేదు, నా కాళ్ళు పోయింది, చెయ్యి ఒకటి పోయింది. వీళ్ళు అడ్డం పడుకుంటా వాళ్ళని చేసే పనులని చేయకుండా రేవంత్ రెడ్డికి
ఏదో చేసుకుంటా అది చేస్తారు మేడం. వీళ్ళు అన్ని అడ్డం మాటలు మాట్లాడుకుంటా వీళ్ళు చేసే పనులు చేసుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటా అది చేస్తారు. కేసీఆర్ ఏమో చేసే పనులు చేసిండు, మొత్తం ఉన్నకాడికి దోస్తుండు, తిన్నాడు, పోయిండు, ఇంట్లో అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే బీఆర్ఎస్ నేతలు వాళ్ళు అండ్ బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని మీరు చెప్తున్నారు. అండి మేడం, వాళ్ళు ఓకే. చేసే పనులు చేయకుండా అడుకుంటారు మేడం వాళ్ళు. ఓకే ఓకే రైట్ బాలరాజు గారు. నరేష్ గారు విన్నారు కదా, కాంగ్రెస్ ఏదైనా చేద్దామంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇది పబ్లిక్ సంబంధించి, దీనికి సమాధానం చెప్పండి, తర్వాత అడిగే క్వశ్చన్ నేను అడుగుతాను. ఇప్పుడు ఆయన మాటలకు సరే ఆయన పబ్లిక్ గా మాట్లాడుతూ సంతోషపడేవాడిని, కానీ ఏం దోసుకున్నాడు ఏం తిన్నాడు అనే మాట విధానంలో ఈ రోజు పర్ క్యాపిటా ఏ రకంగా ఉంది, ఈ రోజు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, గతంలో ఏ రకంగా ఉంది అనేది కరెక్ట్ స్టాటిస్టికల్ కనబడతా ఉన్నాయి. ఏదో వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు కార్యకర్తలుగా మాట్లాడి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మనం ఇచ్చిన కేంద్రం ఇచ్చిన నివేదికలు కానివ్వండి, కేంద్రం ఇచ్చిన రాష్ట్ర అప్పుల లిస్టులు కానివ్వండి, వారు చెప్పిన మాటలు తప్పుడు తడకని చెప్పి స్పష్టమైంది కదా. మళ్ళీ అదే చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు కూడా, కానీ అది తప్పు. ఇప్పటికైనా మేము ఏం చెప్తా ఉన్నామంటే, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బీజేపీ నాయకులు సీనన్న గారు చెప్పినట్టుగా వారికి పరిపాలన గాడిపెట్టే చేత కావట్లేదు, కనీసం వాళ్ళకు పరిపాలన చేయడం కూడా రావట్లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి అనేది నిలిచిపోయింది. ఇక్కడ ఎక్కడా కూడా అంటే ముందుకు పోయే పరిస్థితి లేదు, ఎవరు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. ఇట్లా ఈ రకంగా ఉంది కాబట్టి ఈరోజు ఆదాయం కనిపించట్లేదు, ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతా ఉన్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నాం, జీతాల సమయానికి ఇవ్వలేకపోతా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేకపోతా ఉన్నాం, రైతు బంధు లాంటి పథకాలు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు వారు చెప్తారు అడ్డుపుల్ల వేసింది మేము వారు చేసే పనులకు కాదు, వారు చేసేటువంటి నియంతృత్వ పోకలకు మేము అడ్డుకట్ట వేస్తా ఉన్నాం. హైడ్రా విషయంలో పేదలను ఇబ్బంది పెడతా ఉంటే అది తప్పు అని చెప్పినాము, తప్పు అని నిరూపించాము, సుప్రీంకోర్టు సహా మొట్టకేసినట్టుగా చేసినాము, దాన్ని ఆపినాము. సాటర్డే సండేలు వస్తే ఇష్టానికి కూలగొట్టేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని, పేదలని వాటి నుంచి ఆపగలిగినాం, లగచర్ల కాపాడగలిగినాం, అక్కడ భూములను కాపాడగలిగినాం. ఇట్లా ప్రతి సందర్భంలో కూడా వారు చేసినటువంటి నియంత్రిత పోకాలకు అడ్డు వేస్తారని తప్ప మీరు అనుకున్నట్టుగా సంక్షేమ పథకాలకి అడ్డుపుల మేమే ఎట్లేం, వాళ్ళే ఆపుతా ఉన్నారు. అంతెందుకండి, జూన్ 2 రాజు యువ వికాస్ పేరు మీద 5 లక్షల మందికి మేము ఇస్తామని చెప్పారు. ఇచ్చారండి ఒక్కరికన్నా? ఆ ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకున్నారు కదా. మేము డిమాండ్ చేసినాం, ఏం డిమాండ్ చేసినాం? రాజీవ్ గాంధీ అని చెప్పి ఎందుకు పెడతా ఉన్నారు, తెలంగాణకు ఏం సంబంధం ఉంది, మా తెలంగాణ అమరవీరుల పేర్లు పెట్టుకోండి అని చెప్పాం. కనీసం ఆ మాట కూడా ఎత్తలే కదా వారు. ఎత్తకుండా కానీ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఈరోజు ప్రజల్ని మోసం చేసిర్రు. అంతే. ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను, ఈ రోజు సరే తెలంగాణ అమరవీరుల పేరు పెట్టుకోకుండా తెలంగాణ అమరులను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ప్రజలు మోసం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా మోసం చేస్తా ఉన్నారు కదా. రాజు పేరు మీద పెట్టి వాటిని పోస్ట్ పోన్ చేయడం, సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజు వారి పేరుని నమోదు చేసే విధంగా ప్రయత్నం చేస్తారు కదా. వారికి ఎవరికి న్యాయం చేస్తా ఉన్నారు? ఇటు పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయట్లేరు. పార్టీ నరేష్ గారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నిధులతో కూడుకున్నటువంటి అంశాలు కాస్త పెండింగ్ పడతాయి, చేయాల్సినటువంటి టైంలో జరగవు, మళ్ళీ చేస్తారేమో, అవి చూద్దాం. అయితే మీ 10 ఏళ్ల పాలనకు సంబంధించి అటు బీజేపీ కూడా విమర్శించింది, నీళ్ల పేరుతో 1000 కోట్లు దుర్వినియోగం చేశారు అంటే, దోచుకున్నారన్న కన్నా దుర్వినియోగం చేశారంటే సరైన ప్లానింగ్ కానీ ఏం కానీ లేకుండా నీళ్లలో పోసారనేది ఒక మాట. అది సో దానివల్ల అప్పులైనాయి, ఆ అప్పులకు వడ్డీలు వీళ్ళు కట్టలేక వీళ్ళకి ఇబ్బంది అవుతోంది. సో దాంతో సంక్షేమ పథకాలు అల్టిమేట్ గా అందట్లేదు అనేది వాళ్ళ వర్షన్. కావాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు దుర్వినియోగం చేశారని చెప్పి బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది. అసలు మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉంది, ఇక్కడ ఏమి జరగలేదు, కేవలం వారి నిరుద్యోగ పరిస్థితి నుంచి బయటపడడం కోసం మాత్రం మాట్లాడారు, ఉద్యోగం సంపాదించుకున్నారు, అధికారంలోకి వచ్చారు, అంతే తప్ప దీంట్లో వేరేది ఏం జరగలేదు. 90,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంట. అంటే బడ్జెట్ కంటే ఎక్కువ కూడా అవినీతి జరిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తా ఉంది. ఈ బీజేపీ పార్టీ ఏం చేస్తా ఉంది, నీళ్ళలో పోసినట్టు, అంటే పనులైనాయి కానీ క్వాలిటీ ఇవ్వలేదని చెప్పి వీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడా కూడా సఖ్యత లేదు. అంటే నిజానికి అక్కడ ఏం జరగలేదు. ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా ఏం చేయాలన్నా కావాలని నాణ్యత తక్కువగా యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఇష్యూని ఈరోజు నాణ్యత రూపంతోనో లేదా అవినీతి రూపంతో చూపించడం అనేది నిజంగా దుర్మార్గం. ఇది
ఏ నాయకుడు, అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు తన ప్రాణాలు తెగించిన తెలంగాణలో ఈ రకంగా చేస్తారని చెప్పి ఎవరు అనుకోరు, ఆ రకంగా కూడా ఎవరు నమ్మట్లేరు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 100 కిలోమీటర్ టన్నుల కాలువలు, 3 బ్యారేజ్లు, ఇవన్నీ వాటిని రిజర్వాయర్లు ఇవన్నీ చూపించకుండా మేడిగడ్డని చూపించి కాళేశ్వరం మొత్తం అయిపోయిందని చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైపోయింది. మేము చాలా ప్లాంటేషన్ రూపం ద్వారా కానివ్వండి, లేకపోతే మా ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. నరేష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. లింగం యాదవ్ గారు, ఒకటి అంటే మీరిచ్చినటువంటి హామీలే గతంలో ఒకటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని కంటిన్యూ చేయాలి, అండ్ వాటికి మీరు ఇచ్చినటువంటి హామీ కాస్త అదనంగానే ఉంది. బట్ హామీల అమలుకు సంబంధించి వెనకబడిపోయింది ప్రస్తుత ప్రభుత్వం. అలాంటిది ఏం లేదండి. ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలను ఇవాళ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడి 24 గంటలు దాటక ముందే ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవాళ దేశ చరిత్రలోనే ఒక మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇవ్వడం వల్ల ఇవాళ వాళ్ళ ఆర్థిక స్వాలంబన వస్తుంది, ఆర్థిక స్వయం వాళ్ళకు ఒక చేయూతను అందుతుంది. అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అదే విధంగా యువతకు ఉద్యోగాలను ఇంతకుముందు సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ గ్యాస్ 500 రూపాయలకే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇంత ముందుకే చెప్పినట్టు రైతు బంధు, రైతు భరోసా ఇచ్చాం, ఇవాళ రుణమాఫీ జరిగింది. ఇవాళ ఒక్కొక్కటిగా అదే విధంగా దేశ చరిత్రలోనే క్యాస్ట్ సెన్సస్ మొదటిసారిగా ఎవరు చేయనట్టుగా ఒక సైంటిఫిక్ గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసి దేశానికి ఇవాళ ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా 30 years నుంచి ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ ఉందో ఇవాళ దాన్ని కూడా మొదటి రాష్ట్రంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ 500 సన్న ఓట్లకు బోనస్ ఇవ్వడం, సన్న బియ్యాన్ని దేశ చరిత్రలో ఎవరు చేయలేదండి. ఇవాళ అందరూ కూడా పేదలు మధ్యతరగతులు అనే డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యాన్ని ఇవాళ 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు కదా. కనీసం లింగం యాదవ్ గారు, రాష్ట్ర ఆర్థిక అంటే ఆదాయం తగ్గింది, అందువల్లే ఇచ్చినటువంటి ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని పెండింగ్ ఉండడం కావచ్చు, మీరు ఇచ్చినటువంటి కొత్త హామీల అమలుకు సంబంధించి ఆ ఇబ్బందికర పరిస్థితి అందుకే వస్తోంది అని అంటున్నారు. ఆదాయం ఎంత తగ్గింది, ఎందుకు తగ్గింది అన్నటువంటి వివరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే చెప్తున్నాండి. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం మేనిఫెస్టో అనేది విత్ ఇన్ 1 year లో 1.5 year లో ఇంప్లిమెంట్ చేయరండి. బహుశా తెలుసు, మీకు కూడా తెలుసు అందరికి కూడా. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంటరప్ట్ చేసినందుకు క్షమించాలి, మీరు పెట్టుకున్న టైం పీరియడ్ అది అంటే 100 రోజులు అనేది 6 గ్యారంటీలకు 100 రోజులు మీరు పెట్టుకున్నారు. మేము చెయ్యమని అడగట్లేదు, మీరు పెట్టిన దానికి అడుగుతున్నారు, అంతే కదా. జోష్న గారు, మేము పెట్టింది 6 గ్యారంటీలు. ఇవాళ మేనిఫెస్టో మొత్తం అనేది 5 years ప్లాన్. అది డెఫినెట్ కూడా ఇంత ఆర్థికంగా ఇవాళ గతంలో ప్రభుత్వం వ్యవస్థనన్నిటి కూడా అస్తవ్యస్తం చేసినా కూడా 7.5 లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా ఇవాళ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి, ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చూడండి, ఇవాళ వాళ్ళు 10 ఏళ్ల తెచ్చినటువంటి పెట్టుబడులు ఏంటండి, ఇవాళ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఒకవైపు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఈ ప్రజా ప్రభుత్వం మేమిచ్చిన గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తూ ఇవాళ తెలంగాణని దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనే నిరంతరం ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తులకు ఏం తెలుసండి, అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో ఉండు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఇవాళ నిన్న కనీసం తెలంగాణ ఫార్మేషన్ డే కూడా బయటికి రాని వ్యక్తులు, వాళ్ళకి తెలంగాణ చిత్తశుద్ధి ఏంటండి. ఇవాళ ఆనాడు కాళేశ్వరం గురించి మిత్రుడు మాట్లాడుతుండు. మరి కాళేశ్వరంలో ఆనాడు కాళేశ్వరం మానస పుత్రిక, మరి ప్రపంచంలో ఏ మేధావి, నేను డాక్టరేట్ అండి, ప్రొఫెసర్, మరి ఏ మేధావి చదివిండో 80,000 పుస్తకాలు, ప్రపంచంలో ఏ మేధావి కూడా అన్ని పుస్తకాలు చదివిన చరిత్ర అయితే నాకైతే తెలియదు. మరి 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీరు కడుతుంటే కూలిపోయినటువంటి కాళేశ్వరం పరిస్థితి, వాళ్ళు ఏం చదివారు ఏం పక్కన పెట్టారు అవి కాకుండా మామూలుగా వీటిలో చెప్పండి. లింగం యాదవ్ గారు, ఇప్పుడు వ్యక్తిగతంగా కాళేశ్వరం ఎక్కడైనా ఉందా అండి? ఇవాళ అది నేను చెప్పడం కాదండి, కాగు రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఇంకా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిరండి? బడ్జెట్
కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదండి. ఇప్పటి వరకు తెలంగాణకు ఒక ఐఏఎం తీసుకురాలన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ దానిపైన తీసుకుందాము. శ్రీనివాస్ గారు, విభజన హామీలకు సంబంధించి బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు పెద్దగా ప్రస్తావించారు. కానీ గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు ఇవి చేయట్లేదు అవి చేయట్లేదు అనే ప్రస్తావన తీసుకొస్తారు. బట్ సెంట్రల్ నుంచి ఏవైతే రావాల్సిన వాటి ఉంటాయో వాటి గురించి మన బీజేపీ ఎంపీలు గట్టిగా కొట్లాడారు. ఇక్కడ కారణం ఏముందని చెప్పండి. ఇప్పటిదాకా విభజన హామీల్లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ అన్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవి కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అచేతనమే. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకునే కారణంగా, ర్యాపో మెయింటైన్ చేసి కేంద్రంతో సఖ్యతతో నుండి తీసుకొచ్చే ప్రయత్నం చేయని కారణంగా కేవలం డిపిఆర్ లేకుండా వాటికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే ఏదైనా సాధ్యమవుతుందమ్మా? అమలు చేస్తా? ఏదైనా పర్టికులర్ గా పిన్ పాయింట్ గా ఈ రిపోర్ట్ ఉంది, ఈ డిపిఆర్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఉంది, దీనికి ఇంత అవసరం ఉంది, మీ సహకారం ఎంతకాలం మాకు కాంట్రిబ్యూట్ ఉంటుంది, మీరు చెయ్యండి అని చెప్తే ఎవరైనా ముందుకు వస్తారు. బేసింగ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అవన్నీ లేకుండా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాం, మేము ఢిల్లీ పోయి దరఖాస్తు ఇచ్చేసినాం, ఇస్తలేరు. 4th సిటీ కళలకు వచ్చింది ఏదంటే అది తెల్లారి స్టేట్మెంట్ ఇచ్చేస్తే కేంద్రం ఇవ్వాల. దాన ధర్మాలకు ఇష్టంగా వచ్చినట్టు మీరు ప్రకటిస్తే మీ యొక్క కమిట్మెంట్ ఒక అమలుకు కేంద్రం ఇవ్వాలనా? మీరు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ కోసం మీరు రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచన ఉంటే ఆ మంచి ఆలోచన మేము కూడా అమలు చేస్తాం. కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తాం. మీరు చూడండి యూపీ ఏ పరిస్థితి ఉందో, యూపీ యొక్క పరిస్థితి బిఫోర్ 17 యోగి గారు వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి. ఎవరైనా అడ్మిట్ చేయాల్సిందే కదా. ఎంత బడ్జెట్ ఉండే, ఇప్పుడు ఎంత అయింది అక్కడ? ఎన్ని ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి, ఎన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయి. ఆ రోడ్ల పరిస్థితి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్, మహిళా సురక్ష, ఈ రకంగా సర్కార్ యొక్క మాత్రమే కాదు, ఇక్కడ మాటలు ఎక్కువైతున్నాయి. మీరు ఇప్పుడు లాంగ్ పెండింగ్ 4-5 years నుంచి ట్రిబ్యునల్ పెండింగ్ లో ఉన్నాయి. ఏమైనా అడిగేసింది ఎక్కడ రాష్ట్ర సర్కార్? చెప్పండి. మెట్రో రైల్స్ ఉన్నాయి, మెట్రో ట్రైన్స్, ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ఏమీ లేదు. ఇవన్నీ పాతే కదా. కొత్త ఇంకా మీ మాటల్లో ఉన్నాయి. ఇంకా 4th సిటీ అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా. వాట్ అబౌట్ జౌలి పరిశ్రమ వరంగల్, వాట్ అబౌట్ ది మెడిసిటీ, ఇవన్నీ కూడా అనేకంగా ఉన్నాయి. మీరు సీరియస్ గా 1 by 1 వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి సర్కార్. ముఖ్యమంత్రి గారు రోజు స్టేట్మెంట్ కోసమే వారికి భజనగా ఆయా మంత్రులందరూ కూడా పొద్దున మొత్తం తారీఫ్లు చేసి రాత్రి కొట్లాట. దానికోసం కాదు. అయితే శ్రీనివాస్ గారు, రాష్ట్రానికి సంబంధించి ఈ హామీల అమలుకు సంబంధించి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అంటే అప్పుడే ఇది నిధులతో కూడుకున్నటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా అవి కాస్త ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అయినా కూడా ఏం చెయ్యట్లేదు అని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పైన అటువంటి అభిప్రాయం ప్రజల్లోకి కలిగే విధంగా రాజకీయం చేస్తున్నాయి 2 పార్టీలు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇది కాంగ్రెస్. జోష్ట గారు, మొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ మీటింగ్ లో మాట విన్నారు కదా, మనమంతా విన్నాం కదా, ప్రపంచం చూసింది కదా. వాళ్ళే అడ్మిట్ చేసినారు కదా, ఏమీ లేదు, నన్ను చీల్చి మొత్తం ఇది చేసిన రూపాయి వెళ్ళింది నా దగ్గర, నన్ను చెప్పులు దొంగలు చూసినట్టు చూస్తూ ఢిల్లీ పోతే అని చెప్పేసి ఎవరు నమ్మట్లేదని చెప్పి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఫస్ట్ బీఆర్ఎస్ సర్కార్ ఆ యొక్క బాకీల కారణంగా ఈ యొక్క రాష్ట్రం మొత్తం దివాలా తీసే పరిస్థితి. దాన్ని తెలిసి కూడాను మీరు 70-75 కోట్ల యొక్క ఫ్రీబీస్ కోసం అనౌన్స్ చేస్తారు మీ మేనిఫెస్టోలో. మీకు తెలుసు. శ్రీనివాస్ గారు, ఇది ఒకటి అర్థం అవ్వట్లేదు. పార్టీలకు అతీతమైనటువంటి క్వశ్చనే, ఎందుకు రాష్ట్రం మాటికి దివాళా తీసింది? అటువంటి పొజిషన్ లో ప్రస్తుతం తెలంగాణ ఉందా అనేది ప్రజలకు కూడా అభిప్రాయం. ఎందుకంటే చాలా రోజులుగా బెటర్ పొజిషన్ లో ఉన్నది మిగతా రాష్ట్రాల కన్నా కూడా, చాలా రాష్ట్రాల కన్నా. ఈవెన్ ఈ మధ్య కాలంలో కూడా మన దగ్గర అంటే ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఈ పర్సంటేజ్ లో ఖచ్చితంగా మనం ముందు వరుసలో ఉన్నాము ఇచ్చేటువంటి వాటిలలో అన్నటువంటి తేలుతూ. అండ్ దివాళా తీయడం అంటే అంత ఈజీయా? దివాలా తీసే పరిస్థితి లేకుంటే వాస్తవంగా ఈ బాకీలు ఎందుకు పెండింగ్ ఉంటాయి? ఇచ్చిన హామీలు ఎందుకు పెండింగ్ ఉంటాయి? హామీ లేని పాత బాకీలు ఎందుకు పెండింగ్ ఉంటాయి? ఇవన్నీ ఆలోచించాలి. ఆరోగ్యశ్రీలు అమలు చేయడానికి ఏ దవాఖాన తయారు లేదు. విద్యా సంస్థలు మొత్తం మూతపడతా. లింగం యాదవ్ గారు యాక్చువల్ గా సమాధానం చెప్పాలి. అంటే టైం టు టైం ఇప్పుడు అప్పులు తీసుకుంటారు, టైం టు టైం కడుతున్నారా లేదా? అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే మళ్ళీ మీకు అప్పు పుట్టదు.
అప్పు పుట్టదు. 80 ఫస్ట్ ఇయర్ 80,000 కోట్ల జోష్నా గారు. రూపాయలు దానికి కట్టామని లింగం చెప్తా యాదవ్ ఉన్నారు. గారు, టైం టు టైము అంటే అది ఎవరు చేసినా కూడా ఆ అప్పుకు మీరు వడ్డీ కడుతున్నారా లేదా? డెఫినెట్ గా అండి, ఇవాళ అదే చెప్తున్నాం. ఒకవైపు వాళ్ళు చేసినటువంటి 7.5 లక్షల కోట్లకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తుంటూ ఇవాళ పెట్టుబడులు తీసుకొస్తూ ఇవాళ తెలంగాణని మేము అన్ని విధాలుగా, అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే 10 ఏళ్ల అభివృద్ధి ఎవరు జరిగిందండి? కల్వకుంట్ల కుటుంబం తప్ప తెలంగాణ ప్రజలు అభివృద్ధి జరగలేదు. ఇవాళ తెలంగాణ సకల జనుల సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందాలనే ఆశయంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొకటి అన్న, ఇప్పుడు పెద్దలు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒక నిజాన్ని ఒప్పుకుండు, అంటే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకే బడ్జెట్ లో కేటాయింపులు ఇవ్వడం కానీ అభివృద్ధిలో సహకరించడం కానీ జరుగుతుందని నిజాలు ఒప్పుకున్నందుకు అన్నకు ధన్యవాదాలు. నేను అదే చెప్తున్నా, మీరు యూపీకి ఇచ్చినట్టు ఏదైతే గంగా రీజనరేషన్ అన్నారు 1000 కోట్లు యూపీకి లింగం యాదవ్ గారు, ఒకసారి కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రవణ్ గారు కాల్ చేస్తున్నారు. లింగం యాదవ్ గారు, శ్రవణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి గారు ఎవరో శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా, యూపీ గురించి ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అవును. అయితే సార్కి తెలిసే తెలియదేమో మరి, యూపీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కానీ మనము మన సెంట్రల్ గవర్నమెంట్ మన రూపాయి తీసుకొని మనకు 40 రూపాయలు 50 రూపాయలు కూడా ఇస్తలేదు. మరి వాళ్ళని చెక్ చేసుకోమనండి. వాళ్ళు తీసుకున్న రూపాయికి 300 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి రిటర్న్ లో. 100 రూపాయలకు 300 రూపాయలు రిటర్న్ ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఇచ్చినట్టు మనకెందుకు ఇవ్వరండి? ఓకే, శ్రీనివాస్ గారు జోష్నా గారు, ఒక్క నిమిషం నేను అదే చెప్పినండి, యూపీకి బీజేపీ పాలిత రాష్ట్రాలకే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, బడ్జెట్ వేస్తున్నారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మన సౌత్ ఇండియా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ నుంచి ఓకే శ్రవణ్ గారు చెప్పిందని నేను ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు రాష్ట్రం నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కి ఫండ్స్ అలొకేట్ అయితే మనకు అందరు కూడా తెలుసు, వారికి కూడా శ్రవణ్ గారు కూడా తెలిసి ఉండాలి. ఎక్కడైనా ప్రధానమంత్రి వారికి ఉన్నటువంటి విశేషాధికారుల ద్వారా నీడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ మీద అడిషనల్ ఫండ్స్ అలొకేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఇష్టంగా రూపాయి ఇచ్చి 9 రూపాయలు కూడా 3 రూపాయలు కూడా అట్లా సాధ్యం కాదు. సో వాళ్ళు అనేది అదే అండి. పోనీ అక్కడ ఇప్పుడు ఖచ్చితంగా దేశం మొత్తం ఒక విధంగా అభివృద్ధి చెందాలంటే కొంత దగ్గర ఎక్కువ వస్తుంది, కొంత దగ్గర తక్కువ ఉంటుంది. సో బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇది ఒప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం మీరు అన్నారే ప్రధాని గారికి ఉండేటువంటి విశేష అధికారాలతోని, బట్ ఆ విశేషాధికారాలు ఎక్కడ యూజ్ చేసి ఎవరికి ఇస్తున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ పెట్టండి. నరేష్ గారు వర్షన్ తీసుకుందాం. ఒక్క నిమిషం నరేష్ గారు మాట్లాడక చాలా టైం అవుతుంది. ఒక్కసారి వాళ్ళ వర్షన్ ఫోర్త్ సిటీ గురించి ప్రాజెక్ట్ శ్రీనివాస్ సార్ మళ్ళీ మీకు ఇంకో రౌండ్ వస్తుంది, మీకు ఖచ్చితంగా మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. నరేష్ గారు మేడం, దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, నవోదయాలు, మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు గుర్తురాట్లేదు ప్రశ్న. దేశంలో అన్ని ఎలక్షన్లు వచ్చినప్పుడు అక్కడ ప్రాజెక్టులకు మీరు ఫండ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఫండ్స్ కు ఎందుకు జాతీయ హోదా రాదనేది ప్రశ్న ఇక్కడ. అంటే ఈ రోజు సామాన్య మానవులకు అర్థమైపోయింది, బీజేపీ అనేది తెలంగాణకి ఏం చేయట్లేదు, సపరేట్ గా ఏం చేయట్లేదు, ఉన్న దాంట్లోనే చేస్తా ఉంది తప్ప సపరేట్ గా ఏం చేయట్లేదు అనేది. ఎందుకు బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నగరానికి ఎందుకు రావట్లేవు, ఎందుకు సమయానికి జాతీయ హోదా ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వట్లేరు, ఎందుకు ఐఏఎం రావట్లేవు అనేది ప్రశ్న జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఇంకొక విషయం, మిత్రుడు చెప్పినట్టుగా ఫార్మేషన్ డే గురించి గొప్పగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే ఫార్మేషన్ డే రోజు నిన్న కనీసం 1200 మంది చావుల కారణమైనటువంటి తెలంగాణ ఏదైతే పార్టీ మీ నిర్ణయానికి చావు కారణమైనటువంటి మీ పార్టీ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చి కూడా కనీసం నివాళులు అర్పించినప్పుడు చెప్పులు లేకుండా పోవాలని సోయ కూడా లేకున్నటువంటి ఈరోజు పరిపాలకులు మన దగ్గర ఉన్నారు. తర్వాత జూన్ 2 రోజు కూడా జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు వస్తుందండి వారికి? ఉద్యమ నాయకులకు, ఉద్యమ గొంతులకు జై తెలంగాణ వస్తుంది తప్ప ఉద్యమ ద్రోహులకు జై తెలంగాణ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎవరి కోసం చనిపోయారు మేడం? జోష్న గారు, నేను ఏమంటా ఉన్నాను, ఏ నినాదం కోసం చనిపోయారు వాళ్ళు? జై తెలంగాణ నినాదం కోసం, నా ప్రాణం పోయినా జై తెలంగాణ నిలబడాలని చెప్పి దానికోసం చనిపోయారు తప్ప ఏ పార్టీ నాయకులు రావాలో ఎవరి కోసం కాదు అది. కానీ అట్లాంటి వారి దగ్గరకు నివాళులు అర్పించాల్సినటువంటి సమయంలో కూడా జై తెలంగాణ అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం అనేది ఇంకా అంతకంటే ఎక్కువ ఏమనేది వారు చెప్పాల్సిన అవసరం. తర్వాత ఇంకొక విషయం, ఈ రోజు మేము 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు కదా, 2 లక్షల కోట్లు అన్నారు కదా, కనీసం ఎక్కడ ఇటుక పిల్ల పెట్టరు చెప్పండి.
ఎక్కడ కొత్తగా స్టార్ట్ అని చెప్పండి. సంవత్సరాల కాలంలో ఏం సాధించారో చెప్పండి. ఎన్ని ఉద్యోగ నియామకాలు చెప్పండి. అసలు 2.5 లక్షల కోట్లు వచ్చినప్పుడు యువ వికాసాలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదండి. నిరుద్యోగ సమస్య ఉండదు. ఇంకా నీకు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఏ రూపంలో వచ్చిందో కనీసం మేజర్ గా ఒక 50,000 కోట్ల లెక్క చెప్పండి. 1/4 చెప్పండి వారిని. ఏ కంపెనీ ఎంత పెట్టింది, కొత్తగా వచ్చిన కంపెనీలు ఏంది, మీరు సాధించి పెట్టినది, అలా మీరు చేసినటువంటి దానికి సంబంధించి లింగం యాదవ్ గారి దగ్గర నుండి సమాధానం తీసుకుందాం. అంతకన్నా ముందు ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడినప్పుడు అంటే వడ్డీలు అంటే క్రమం తప్పకుండా కడితేనే మళ్ళీ అప్పు పుట్టే అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా మళ్ళీ అప్పు పుట్టే అవకాశం ఉండదు. సో అప్పు పుడుతోంది. సో వాళ్ళు కడుతున్నారు. ఈ క్రమంలో మీరు అప్పు అంత పెట్టుండకపోతే, ఈ వడ్డీలకు కిస్తీలకు ఇంత పోయి ఉండకపోతే సంక్షేమ పథకాలు అనేవి సజావుగా జరిగేటివి, ఇంత ఇబ్బంది మాకు అయ్యేది కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంటే వారికి అవగాహన లేనట్టు అర్థం కదండి. యోచన గారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారం రాగానే 1 సంవత్సరం నోరు కట్టుకొని పరిపాలిస్తే 1,00,000 కోట్లు మనకు పెద్ద సమస్య ఏం కాదు, మేము చేయగలుగుతామని చెప్పారు. మరి నిజంగా పరిపాలన మీద లేదా ఆర్థికం మీద ఇటువంటి ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేకుండా మాట్లాడాలి కదా. మాకు అవగాహన లేదు, మేము ముఖ్యమంత్రి గారు చెప్పారు లంక బిందులు వచ్చినాం కానీ లంక బిందులు లేవని చెప్పారు. అంటే ఇష్టానుసారం మేము వ్యతిరేకించినాం, ఇష్టం వచ్చినట్టుగా గత ప్రభుత్వాన్ని విమర్శించినాం, ఇష్టం వచ్చినట్టుగా మేము ఇది చేసాం హామీలు ఇచ్చినాం చెప్పి ఆ ప్రభుత్వ నాయకులే, ఆ పార్టీ నాయకులే ఈరోజు ఒప్పుకుంటా ఉన్నారు. అంటే వారికి ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు, ఏ రకంగా చేసిన అవగాహన లేదు, ఇష్టానుసారం ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తా చెప్పి మీరు అన్నప్పుడు మేము చెప్పింది 6 గ్యారంటీలే కదా. మరి 6 గ్యారంటీలో భాగంగానే ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ఉంది. 6 గ్యారంటీలో భాగంగానే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పీజీ దాకా ఉన్నటువంటి వాటి మీద ఉన్నాయి. 6 గ్యారంటీలో భాగంగానే ఈరోజు విద్యార్థులకు స్కూటీలు ఉన్నాయి. ఇవి కొత్తగా వచ్చినాయి కాదు కదా. రైతు భరోసా 6 గ్యారంటీలో భాగం కదా. మరి రైతు భరోసా ఎప్పుడు ఇచ్చినావు? రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు? ఆసరా పెన్షన్ 2 ఎందుకు ఎగ్గొట్టినావు? వీటి మీద సమాధానం చెప్పు అంటే లైన్ గా మేము అధ్యక్షం ఇచ్చేసాం. నువ్వు చేసిన దాంట్లో ఏదో ఒకటి సంపూర్ణంగా అయిందా? రైతు ఇప్పటికి కూడా ఏదైంది రైతు రుణమాఫీ అయింది. ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ కాలేదు. ప్రతి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టినావు, ప్రతి డేట్లు పెరుగుకుంటూ వచ్చినావు. ఆగస్టు అన్నావు. ఒకసారి లింగం యాదవ్ గారిని తీసుకుందాం. లింగం యాదవ్ గారు, ఇప్పుడు అంటే ఒకటి లింగం యాదవ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఒకటి అంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే అప్పులకు వడ్డీలు అవి ఇవి కడుతున్నారో, సో మీరు తెచ్చినటువంటి అప్పు కూడా అప్పుకు వడ్డీ కట్టడానికి అయిపోతుంది అని చెబుతున్నట్టు ఇంతే అప్పు ఇంతే వడ్డీ వాళ్ళు కూడా కట్టారు, గత ప్రభుత్వం కూడా కట్టింది. అయితే ఇప్పుడు మీకు ఆదాయం తగ్గడం వల్లనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఆదాయం తగ్గడం అనేది మీ తప్పిదమే అనేది వాళ్ళ వర్షన్. దయ్యా దాంతో వాళ్ళు అనేది నేను ఏమన్నంటే వాళ్ళు చేసినటువంటి ఇవాళ విచ్చలవిడిగా ఆర్థికంగా విధ్వంసం చేసి విచ్చలవిడిగా కార్పొరేషన్ పేరు మీద కూడా లోన్లు తీసుకొచ్చి వాళ్ళు సంపాదించుకుర్రు. తెలంగాణ ప్రజల ఆదాయం పెరగలేదు. ఇవాళ గతంలో ఉన్నటువంటి సక్సెసివ్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు మేము చేసినామని చెప్పుకుంటున్నారు. అందుకే 10 ఏళ్లలో ఇవాళ అందుకే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఇంకొకటి మిత్రుడు మాట్లాడుతూ ఎంత నిస్సిగ్గు కూడా మళ్ళా చేసిపోయింది. నేను అనుకున్న కనీసం చదువుకున్న వ్యక్తి నిన్న జరిగిన కేసీఆర్ కనీసం బయటకు కూడా రాలే, తెలంగాణ ఫార్మేషన్ డే కూడా రాలే, దానికన్నా ఏదో చెప్తాడేమో అనుకున్నా. కానీ మళ్ళా దాన్ని జస్టిఫై చేయడం అనేది చూస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మైండ్ సెట్ ఎట్లుంటది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నేతలను టార్గెట్ చేసుకుని ఇద్దరు మాట్లాడుకోవాలి. నేను జయశ్రీ గారు నేను అందుకే వాళ్ళు చెప్పిన సమాధానం చెప్తున్నా. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఒక్క నిమిషం వినండి. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? మరి మాట్లాడదాం ఉద్యోగాల గురించి. పేపర్ లీకేజీలు చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్ ని 3 సార్లు లీకేజ్ చేసినటువంటి చరిత్ర మీది. ఇవాళ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆనాడు ఉద్యోగంలో పాల్గొన్నది. ఎంత రిక్రూట్మెంట్ చేసిరండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్? 10 ఏళ్లలో చెప్తామా? ఇదే యూనివర్సిటీ పోదాం మాట్లాడదామా? ఇవాళ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు కదా 10 ఏళ్లలో. యువతకు ఉద్యోగం రాకుండా నరేష్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడకండి. నరేష్ గారు మీ వాయిస్ మళ్ళీ తీసుకుంటే దయచేసి లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు. నేను ఇంటరప్ట్ చేయలేదు. డోంట్ నేను ఏం చెప్తున్నా ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఒక రోజుల్లో 1 సంవత్సరంలోనే అన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయితే అండి. ఎంఓఎల్ కుదుర్చుకున్నాం. ఇవాళ మీ 10 ఏళ్లది అయినటువంటి 2 లక్షల కోట్ల పెట్టుబడుల్ని మేము సంవత్సరాల కాలంలో తెచ్చినాం. ఇవాళ ఎంఓఎల్ అరుగుతున్నాయి. తొందరగా 1 రోజుల్లో కాదు కదండి. లింగం యాదవ్ గారు ఆదాయం తగ్గిందా లేదా అనేది మాత్రం ఒకటి చెప్పండి. ఒక్క నిమిషం నరేష్ గారు,
అంటే మీ 10 ఏళ్ల పాలన ఏం చేసిరో చెప్పరా? నేను దళితుల బంధు, దళిత ముఖ్యమంత్రి, ఇంటికొక ఉద్యోగం, దళితులకు 3 ఎకరాలు, కేజీ పూజీ, ఉచిత విద్య, ఇవన్నీ మీరు అందుకే కదా ఫామ్ హౌస్ లో ప్రజలు మిమ్మల్ని కేసీఆర్ ని కూర్చోబెట్టింది. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడిగా లింగం మాట్లాడాలి. యాదవ్ గారు వాళ్ళు అధికారంలో లేరు, అందుకోసమే అధికారంలో లేరు అని అనుకుందాం. కానీ ఇప్పుడు మీ మీద నమ్మకంతోనే కదా మిమ్మల్ని తీసుకొచ్చుకున్నారు ప్రజలు. ఎస్, అందుకే కదండి ఆ నమ్మకానికి, తెలంగాణ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరైంది, సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి. క్యాస్ట్ సెన్సెస్ లాంటి జరిగి ఇవాళ నా అలగాండ వర్గాలకు ప్రత్యేకించి బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఇవాళ అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. తీసుకుందాం, మళ్ళీ మనకు టైం అయిపోతుంది. లింగం యాదవ్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు చెప్పండి. చాలా మంది కాంగ్రెస్ నాయకులు తమ యొక్క ఆత్మను చంపుకొని మాట్లాడుతూ ఉంటారు. వాస్తవాలు తెలిసి కూడా ప్రభుత్వంలో మరి ఉన్న పార్టీగా, నేను కార్యకర్తగా, నాయకునిగా మరి మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాట్లాడుతున్నారు. వారి అంతరాత్మకు తెలుసు విషయాలన్నీ కూడా, ఏవి అమలు జరుగుతున్నాయి, ఏమి అమలు జరుగుతలేవు, ఏ రకంగా మనం మోసం చేస్తున్నాం అనే విషయం ఇది నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. అటు బెంగళూరులో కర్ణాటక సర్కార్కు మంత్రులు బయటకు వచ్చి మాట్లాడారు, మహాప్రభు మాతోని కాదు, ఈ ఫాల్స్ ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయలేము, హైలీ ఇంపాసిబుల్ అని చెప్తే దాని ప్రభావం అంతకన్నా ఎక్కువ ఇచ్చిన ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ, ఇక్కడ అదే పరిస్థితి ఉన్న విషయం ఇక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడతాం. ఇక్కడ పబ్లిక్ లో పోవాలనే భయం వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడతాం. 10,000 రూపాయలు మంజూరు చేసే అధికారం లేదు, ఆ ఫండ్స్ ఫెసిలిటీ లేదు ఇక్కడ. ఇది వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను కాంగ్రెస్ సర్కార్కి, ఇప్పటికన్నా దయచేసి ఫాల్స్ ఇంపాసిబుల్ ప్రామిసెస్ చేయకండి కొత్తవి. ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రంలోని యువతకు చేతికి పని కల్పించాలి, తద్వారా ఇన్కమ్ పెరిగే విధంగా ఆ కుటుంబాలు బాకీల సుడిగుండం నుండి బయటికి తీసుకురావాలి. మీరు బాకీల పడ్డం కాదు, బాకీల పడ్డ ఇండివిజువల్స్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. దేర్ ఆర్ సో మెనీ స్కీమ్స్ చూసిన గారు, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్స్ అనేక స్కీమ్లు ఉన్నాయి, స్పాన్సర్ చేసేటువంటి స్కీమ్లు. వాటిని మీ మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యొక్క వర్గాలకు డెవలప్ చేయడానికి అనేక స్కీమ్లు ఉన్నాయి. వాటికి స్వయం ఉపాధి కోసం చేయండి. పైపెచ్చు ఆ కార్పొరేషన్లు అన్ని కూడా దివాలా, వాళ్ళకు కిరాయి బిల్లు, కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. ఎట్లా డెవలప్ అయితే చెప్పండి. ఉన్నోళ్ళు డెవలప్ కావడం కాదు, లేని వాళ్ళని ఏ రకంగా పై తీసుకురావడం దాని మీద మాట్లాడారు. ఎప్పటి వరకు రాష్ట్రంలో ఇన్కమ్ పెరగదో, మీరు ఎన్ని బాకీలు తీసుకొచ్చినా ఆ బాకీకి వడ్డీ కిందనే ఈఎంఐ కింద పోతుంది. 10 రూపాయల 10.5 10.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని మనం రాష్ట్రం నడుస్తున్నది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? చెప్పండి మేడం. మీరే ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడుతుంటే మీరు నోట్ చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి అన్నాను. ఏం చెప్దాం అనుకున్నారు? ఇప్పుడు నేనేమంటానంటే, ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పు ఎంత, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంత అని, మళ్ళీ పదే మళ్ళీ 7 లక్షల కోట్లని వారి ఇష్టానుసారం, ఒక లెక్క లేదు, పత్రం లేకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పినా, కోర్టులు చెప్పినా, ఎవరు చెప్పినా సరే, ఆర్థిక శాఖ నిపుణులు చెప్పినా కూడా వాళ్ళ మాట అదే రకంగా ఉంటుంది. వారు ఇచ్చేటువంటి 4 లక్షల కోట్ల అప్పును 7 లక్షల కోట్ల చూపించడం, తర్వాత వారు సంవత్సర కాలంలోనే 2 లక్షల కోట్ల అప్పు తీసుకురావడము, మరి దాన్ని ఏం చేసిరో చూపించే ప్రయత్నం చూపట్లేరు. మీరు 2 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేసిరంటే దానికి మాట సమాధానం లేదు. మేము చేసిన వాటికి సమాధానాలు ఉన్నాయి, ఏం చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. అంటే తెచ్చినప్పుడు 5,000 నుంచి 6,000 కోట్లు అప్పుకు వడ్డీలు అవి కట్టడానికి సరిపోతుంది అంటున్నారు. 4,000 కోట్ల రూపాయలు మాత్రమే, 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుల కింద ఒడ్ల కింద కడతా ఉంది అని చెప్పి సెంట్రల్ నివేదికను ఇచ్చింది. అంతే కదండి, నేను చెప్పిన సొంత భాష కాదు కదా ఇది. దాదాపు 18 నెలల నుంచి 70,000 కోట్లు, 70,000 నుంచి 80,000 కోట్లు, లేదు 1,00,000 కోట్లు. మరి 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం కంప్లీట్ గా అప్పుకు అవి కలిపే శ్రీనివాస్ గారు. యాక్చువల్గా అయితే 2,500 కోట్లు అనుకుంటాను, కలిపి 4,000 సమ్ చేంజ్. వాటిని కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చి 4 ఏళ్లకు డివైడ్ చేసినట్టున్నారు కదా. చేస్తే ఇంకా మిగతా పైసలు ఎక్కడ పోయినాయి? వీళ్ళు ఏం సాధించారు, ఏం చేసారు చెప్పండి. రైతు భరోసా ఎగ్గొట్టారు, రైతు రుణమాఫీ చేశారు. ఆసరా పెన్షన్ ఎగ్గొట్టారు, రైతు రుణమాఫీ చేశారు. ఇంతకంటే గొప్పగా చేసింది ఏమని చెప్పండి. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నారు.
ఇంకా అంతకంటే ఇక వీరు చేసింది ఏంది? రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేకపోయారు. ఓకే అండ్ ఫైనల్ గా లింగం యాదవ్ గారి వర్షన్ ఒకసారి తీసుకోండి, వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి ఇన్ని ఆరోపణలు. వస్తా ఉన్నాయి. లింగం యాదవ్ గారు Yes. ఒక్కటే అంటే నిమిషంలో మీరు నేను- చెప్పాలనుకున్న చెప్పండి. నేను ఏమన్నానంటే మిత్రులు ఇప్పటికైనా వాళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు తప్పిదాలను ఒప్పుకుంటారేమో, అందుకే తెలంగాణ ప్రజలు వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రజా ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారేమో, సలహాలు సూచనలు ఇస్తారేమో, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారండి, అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం, మాకు పేద ఇట్లాంటి ఎవరు వచ్చిన భేషజాలు లేవు, మీరు గతంలో ప్రతిపక్ష నాయకుని కన్సిడర్ చేయలే, ఇతరులు చెప్తే వినలేదు, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి అంటున్నాం. మేము తెలంగాణ అభివృద్ధి జరగాలి, మీ లెక్క ఫ్యామిలీ కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి మాత్రమే జరగాలని కోరుకోవట్లేదు కదా. ఇవాళ నేను దాని గురించి కాకుండా గత ప్రభుత్వానికి సంబంధించి ప్రజా వ్యతిరేకతతోనే వాళ్ళు పక్కకున్నారు. ఇప్పుడు మీ మీద నమ్మకంతో మీరు వచ్చారు, మీకు 3 ఏళ్ల టైం ఉంది, చూద్దాం. అంటే టార్గెట్ కన్నా 3 ఏళ్ల టైంలో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి తెలంగాణకు మేము ఏదైతే ఇచ్చే హామీలో డెఫినెట్ గా ప్రతి హామీని కూడా అమలు చేసి తీరి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా కోరుకుంటున్నాం. దేశం గర్వించదగ్గ రాష్ట్రం తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.